నెక్స్ట్ ఉమ్. సో ఇప్పుడు వా అన్నప్పుడు షన్ను వికల్పం అయితే దానికి ఇంకే రూపం ఉంటది దేనికి? అదే దానికి ఇది శప్రూపం ఒకటి ఉంటుందమ్మా. ఉమ్. షప్ రూపం ఉంటది. ఉత్తమం. ఉమ్. ఓకే. సో ఇక మనం వైట్ బోర్డ్ చేసుకుందాం. నెక్స్ట్ అదేంది వీళ్ళకి అర్థం కాలేనట్టుంది పాపం. ఉమ్. అదే మళ్ళీ రావాలనేది అర్థం కాలేదా ఏంటి? రోజు వస్తున్నారుగా, వచ్చే రోజు వాళ్ళందరికీ తెలుసు కదా. వస్తున్నారుగా. అవునవును. యా. ఓకే. నెక్స్ట్ ఇదిత్ వర్ణము కాని దానికి నకారము ఆల్రెడీ ఉంది. ధాతువులో నకారం ఆల్రెడీ ఉంది. అది ఇదిత్తుతో వచ్చినటువంటిది కాదు. ఓకేనా? సో అప్పుడు ఏమైతుంది? ఆ ధాతువులో ఉన్నటువంటి నకారానికి ఏమైతుంది? ఇదిత్తు ఇదిత్ రాదన్న. కాని ధాతువుకి ఉన్నటువంటి అనిదిత్. అనిదిత్ కరెక్టే. ఉమ్. అది అడగలే నేను. ఉమ్. ఇప్పుడు ఇప్పుడు ఇది ధాతువు ఉంది. ఉమ్. ఇప్పుడు ఇదిత్ గాని ధాతువు ఇది. ఇదిత్ కాకుండానే నకారం వచ్చింది. ఇదిత్ అయిన వాటికి నకారం వస్తుందని తెలుసుకున్నాం కదా. ఉమ్. ఇదితో నుమ్ ధాతోహు అనే సూత్రం ద్వారా ఇదిత్ అయితే ఇకారం ఎత్తు అయితే అప్పుడు నకారం వస్తుంది. ఇది ఇకారం ఎత్తు కాకుండానే డైరెక్ట్ గా నకారం ఉంది అందులో. అయితే రూపం చేస్తున్నప్పుడు ఏమైతుంది? కిత్తు గిత్తులు పరంలో ఉంటే నకారం పోతుంది. నకారము పోతుంది. ఉత్తమం. సో అట్లాంటిది ఒక ఉదాహరణ ఏమైతుంది? ఇప్పుడు నకారం పోవాలంటే రంజు అనేది వచ్చింది. ఓకేనా? ఉమ్. ఉమ్. రంజు వచ్చిన తర్వాత ఇది రంజ రాగే అన్నమాట. రాగే అంటే ఏంటిది? ఒక వస్తువు పైన ఇష్టం ఉండడం, దాన్ని ఇష్టం ఉండదు. ఆకర్షించడం. అవునా? ఉమ్. ఇప్పుడు దీనికి ఇది నకారం పోవాలి అంటే కిత్తు గిత్తు అన్నాము. సో అట్లాంటిది ఏదైనా చెప్పండి. కిత్తు గాని గిత్తు గాని చెప్పండి. ప్రత్యయం ఏదైనా చెప్పండి. ప్రత్యయం. ఆ. మనం ఏం చేస్తున్నాం? దివాది గణం కదా, ఆ గణందే చెప్పొచ్చు కదా. ఇంకెంతసేపు ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు మనకి ఏముండాలి పరంలో? గిత్తు గాని కిత్తు గాని ఉండాలి. సో ఏదన్నా ఒక ప్రత్యయం ఈ రెండిట్లో ఏదో ఒకటి చెప్పండి. కిత్తు ప్రత్యయం చెప్తారా, గిత్తు ప్రత్యయం చెప్తారా? చెప్పండి. చెన్న. షెన్ ఏంటిది మరి? కిత్తా గిత్తా? ఆ, ఆ. అదే షన్ అనేది గిత్తమ్మా. టక్కనే వచ్చేసాలి ఇక. ఉమ్. ఇంతసేపు కావద్దు. ఓకే. గిత్తు. ఇక్కడ గిత్తు. ఇక్కడ గుర్తుపెట్టుకునేది ఏం లేదు కదా. జస్ట్ అవును ఇదేంటి? షెన్ అనేది గిత్తు అంతే. మర్చిపోయినాయి గుర్తులేదు అనేది ఏం లేదు ఇక్కడ అవును. కదా. గిత్ చెన్న గిత్ గిత్. షెన్ అనేది గిత్తు. ఒక కిత్తు చెప్పండి. సో ఇప్పుడు ఇది వచ్చింది కాబట్టి ఇక్కడ నకారం లోపించాలి. అవునా? చెప్పు. ఉత్తమం. చెప్పుగా ఏంటిది? చెప్పు ఏంటిది? కిత్తా ఉన్నాయని చెప్పేస్తున్నారా ఏంది? ఆ. ఓకే. అప్పుడు ఏమైంది? రజ్యతి అయింది. రజ్యతి వస్తుంది అట్లా రూపం. అంటే నకార లోపం అనేది చెప్తున్నారు. ఓకే. ఇదే సూత్రం ద్వారా నకార లోపం అయిపోయింది. అనేది తాం. ఇక్కడ షన్ అనేది ఏంటిది? ప్రత్యయం అది సప్తమి భక్తిలో ఉంది. శని. కరెక్టే. అది గిత్ అని చెప్పారు. ఇంకా దేంతో మొదలైంది? అచ్చునా హల్లునా? హల్లు. హల్లు. సో కాబట్టి ఏం రావాలి? ఇది హల్లు. అనిదితాం హలహ ఉపధాయాహ ఏముండాలి? కిత్తు గిత్తులు పరంలో ఉండాలి. అంతే. నా లోపహ కాదు. నా లోపహ. శని. శని. ఏం శని? కిత్తు గిత్తు అని చెప్పుకున్నాం కదా. కిత్ గిత్. ఇక్కడ షెన్ అంటే జస్ట్ షెన్నికే పరిమితం అవుతుంది. ఆ సూత్రం షెన్నికే పరిమితం కాదు అది. అవునవును. కిత్తులు ఉండొచ్చు, గిత్తులు ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు. ఓకేనా? అనంత్ గారు చెప్పండి సూత్రం మొత్తం మంచిగా. అనిదితాం హల హల్ హల్లు కాదు హల. హల ఉపదాయం. ఉపధాయాహ. ఉపదాయ. ఇంకా అనిదితాం హల ఉపదాయాహ. ఇంకా ఉపదాయాహ కింగితి ఇంగితి. కింగితి ఇంకా కింగితి
ఇంకా ఇంకా ఉందా? నలోపహ. నలోపహ. ఓకే. సో ఇప్పుడు మొత్తం సూత్రం వచ్చేసింది. మీరు నిర్వచనం అది చెప్పేయచ్చు దాన్ని చూసుకుంటా. అవునా? అది అనిదిత్ అయి ఉండాలి. అవునా? అనిదిత్ అంటే ఏంటి? ఇదిత్ కానిది. అవును. సో ఇప్పుడు రంజా రంజా అనే దాంట్లో ధాతువులో ఇదిత్ ఉందా, అదిత్ ఉందా? అదిత్ ఉంది. ఇందులో అదిత్. అనిదిత్. అదిత్. అదిత్ కాబట్టి దాన్ని ఏమంటాం? అనిదిత్ అంటాం. అంటే అనిదిత్. అనిదిత్. ఇది అనిదిత్కి దానికి పరంలో ఏముంది? హల్ ఉంది. అవునా? ఈ హల్ అనిదిత్కి పరంలో హల్ ఉంది. ఆ హల్ ఏంటిది? షన్ అన్నమాట. ఓకే. సో అప్పుడు ఉపధాలో ఏమున్నటువంటిది? ఉపధాయాహ అంటున్నాం అక్కడ. ఉపధాలో ఉపధాయ. ఉన్నటువంటి నకారము. నకారము లోపిస్తుంది. సో నకార నలోపహ. నా లోపహ అన్నాం మనం. అవునా? నా లోపహ. తర్వాత ఏంటిది? ఎక్కడ పరంలో ఏముండాలి? కిత్తు గిత్తులు ఉండాలి. ఆ కిత్తు కింగిత్. గిత్తులు ఎలా ఉండాలి? కింగ్. హల్తో మొదలైనవి ఉండాలి. కింగితి. అర్థమైందా? థర్డ్ మొదలు. సూత్రమంతా అనుదితాం అనిదితాం అనిదితాం హలహ ఉపధాయాహ కింగితి నలోపహ. నలోపహలో ఎట్లా రెండు విడివిడిగా రాస్తారా లేకపోతే టుగెదరా? నలోపహ విడివిడిగా. కాదమ్మా, ఇందాక ఆతిదేశ సూత్రాలు చెప్తున్నారుగా మరి. కాదు కాదు, వినండి. నేను అడిగిన దానికే చెప్పండి, ఇంకా అటు ఇటు వెళ్ళకండి. నలోపహ అనేది చెప్పండి. నలోపహ. ఇది కలిపి రాసేయాలమ్మా. ఇది ఎందుకంటే కలిపి విడివిడిగా రాయాలి. రాస్తే లోపం అవ్వదు అని వస్తుంది. నలోపహ అంటే నకారం లోపిస్తుంది. అవును. లోపహ అంటే లోపం కాదు అని అర్థం కదా. అవును. సో మనం అవును. లోపం కాదు అంటున్నామా, నకారాన్ని లోపం చేస్తామంటున్నామా? నకారం ఓపెన్ చేస్తుంది. కాబట్టి నలోపహ టుగెదర్. టుగెదర్. ఓకే, ఉత్తమం. నెక్స్ట్ ఇంకా చూసుకున్నాము. ఇదేంటి? ఏది? ఒకటి క్లమ్ అనే ధాతువు ఉంది. ఏం ధాతువు ఉంది? క్లమ్. లం. క్లమ్. ఈ క్లమ్కి ఒక సూత్రం ఉంది. ఏ పది చేస్తున్నప్పుడు సూత్రం. ఏ పది, సారీ క్లమ్ కాదు, క్రమ్. క్రమ. క్రమ్ అనే ధాతువుకి ఒక పది చేస్తున్నప్పుడు ఒక సూత్రం ఉంది. ఏం పది అది? పదిలు ఎన్ని ఉన్నాయి? రెండు. ఏమేమి అవి? పరస్మైపది, ఆత్మనేపది. పరస్మైపది, ఆత్మనేపది. సో ఇప్పుడు ఈ సూత్రం ఏమొస్తుంది? ఏ పది చేస్తున్నప్పుడు క్రమ్ అనే ధాతువు. పరస్మైపది. పరస్మైపది చేసినప్పుడు సో ఇప్పుడు ఏం కావాలి? క్రమతి. క్రమః పరస్మైపదేషు. ఈ పరస్మైపది చేస్తున్నప్పుడు ఏం కావాలి? దీర్ఘమా, గుణమా, వృద్ధినా? క్రమ పరస్మైపదేషు. పరస్మైపదేషు. దీర్ఘః. దీర్ఘః. ఉత్తమం. సో ఏమొచ్చింది అది? పరస్మైపది ప్రత్యయంతో నువ్వు చేస్తున్నప్పుడు దానికి ఏం కావాలన్నారు? దీర్ఘం పెట్టాలి అన్నారు. అర్థమైందా? దీర్ఘ. సో ఇప్పుడు క్రమ్ అనే ధాతువుని తీసుకుంటే, షన్ అనేది తీసుకుంటే, ఇది షన్. ఆ షన్ ఒకటే సరిపోదు, దాంట్లో నువ్వు తా పెట్టావు. సో అప్పుడు ఏం కావాలి? తొందరగా. ఏంటమ్మా? ఇప్పుడు సూత్రం ఆల్రెడీ చెప్తున్నా. అది పరస్మైప క్రమతి. ఒక్క నిమిషం ఆగండి, నేను రాసిన ఇది బోర్డు చూడండి. క్రమ్యతి. వినండి, ఫస్ట్ వినండి. తీ రావాలమ్మా. కాదు, వినండి. సో ఇప్పుడు నేను ఇక్కడ తా పెట్టాను. ఇప్పుడు మనం ఏమన్నాము? దీర్ఘం అవుతుంది అన్నాము. ఇప్పుడు ఏం కావాలి మరి? క్రాక్ దీర్ఘం రావాలి. అయ్యో రామ. ఇదేం ప్రత్యయము? ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. వాల్ ప్రత్యయము. తింగ్ ప్రత్యయం కరెక్టే. అందులో రెండు పదులు ఉన్నాయండి. ఇది ఆత్మనేపది అండి. ఇప్పుడు ఆ సూత్రం వర్తిస్తుందా? ఆత్మనేపదం అంటే అయ్యో, ఏ సూత్రం దీర్ఘం రావాలి అన్నాము. ఎక్కడ వస్తుంది అది దీర్ఘం? అవును, అది ఇక్కడ రాదు, శనికే వస్తుంది. అయ్యో రామ.
మంచిగా అక్కడికి వినండి. రావాలమ్మా శనికి వెళ్ళకండి. నేను జస్ట్ పదుల గురించే మాట్లాడుతున్నా. ఉపదాకి చెప్పండి దీర్ఘం కదా. వస్తుందమ్మా. ఆగండి. ఓకే. ఏమన్నాము? క్రమః పరస్మైపదేషు దీర్ఘః. ఆ, ఆ సూత్రం ఇక్కడ పని చేస్తదా? క్రమః పరస్మైపదేషు దీర్ఘ చేయదు. చేయదు. ఎందుకు చేయదు? ఎందుకంటే ఇది ఆత్మనేపది. ఇది ఉత్తమం. ఆత్మనేపథ సూపర్. ధాతువు కాబట్టి. అంతే. ఇంత దానికి సింపుల్ గా అడిగితే explain చేసిండ్రు. సింపుల్ గా అడిగితే తెలిసిపోతుంది. ఆ? డీటెయిల్ సింపుల్ గా గా అడిగితే అడగద్దు ఇబ్బంది మరి. అవుతుంది. నేనే మొత్తం ఇచ్చినాక ఇంకా మీరేం చెప్తారు కదా? సో ఫస్ట్ సూత్రం చెప్పేసుకున్నాము. మళ్ళీ నేను ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చినాక మళ్ళీ నేను సూత్రం గుర్తు చేయొద్దు. అవును, మీరు చెప్పింది సరే. వినట్లేదు, కరెక్ట్ గా క్వశ్చన్ ఆ. వినట్లేదండి. ఓకే. సో ఇప్పుడు క్రమ్ అనే ధాతువు ఏంటిది? అది పరస్మైపది ధాతువే. ఓకేనా? ఒకవేళ ఆత్మనేపది ధాతువు వేరే గణంలో ఉండొచ్చు. అప్పుడు అక్కడ దీర్ఘం వస్తుందా? రాదు. 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 అర్థమైనా? ఉమ్. అది పరస్మైపదిలో ఉన్నప్పుడు మాత్రమే దీర్ఘం వస్తుంది. ఉమ్. మరి అది పరస్మైపదం అవునా కాదా తెలియాలి అంటే మనకి ఇక్కడ ప్రత్యయం రాస్తాం మనం. ప్రత్యేకం చూసి ఓకే. గుర్తుపట్టొచ్చు. ఇట్ అని పెట్టాను నేను ఇప్పుడు. ఇదేం ప్రత్యయం అది? ఇట్ అంటే అనేది ఉమ్, ఈ ఇటు కాలం వహి మహింగ్. అయినటువంటిది. ఉమ్. సింగ్ ప్రత్యయం కదా. అదే ఏం ప్రత్యయం అది? ఉత్తమ పురుష ఏకవచనం. దేంట్లో? పదుల గురించి ఆత్మనేపదం మాట్లాడుతున్నాం. ఆత్మనేపదం ఇట్టు వహి మహింగలో ఇట్టు వహి మహింగలో ఆత్మనేపది 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 కాబట్టి ఇక్కడ ఏం కావాలి? దీర్ఘం అవుతుందా? రాదు. అవదు అవదు. అది. ఓకే, ఉత్తమం. క్రమః పరస్మైపదేషు అనే సూత్రం ద్వారా ఈ క్రమ్ అనే ధాతువు మనము తిప్పు తస్ ఝీ అవి తీసుకొస్తేనే సిప్ థస్ థ మిప్ వస్ మస్ మస్ 9 అంతే. మాత్రం తీసుకొస్తేనే ఇక్కడ దీర్ఘం అవుతుంది. ఈ 9 ఏవేవి? తిప్పు తస్ ఝీ. జీ పరస్మైపది ప్రత్యయాలు అంటే ఏం చెప్తారు మీరు? జీ ఆ, అమ్మా ఇవన్నీ పేర్లు చెప్పే బదులు శేష పరస్మై పదం వస్తేనే అంటే సరిపోద్దుగా. అవసరం లేదు. ఈ పేర్లు తెలియాలి. తెలియకపోతే దేనికి శేషం? అవును అవును అవును. ఇంకో ప్రశ్న. దేనికి శేషం? అవును, శేష పరస్మై పదం అంటే ఆ 9 వస్తాయి కదా, వేరే ఇంకేం రావు కదా. ఆ 9 ఏమో నీకు తెలియాలి కదా. ఇప్పుడు తెలియనే లేదు కదా. అది 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 అదే. సో తిప్పు తస్ ఝీ చెప్పండి. పరస్మైపది అంటే ఈ 9ఏనా? ఆ, అవును, కాదు. తిప్పు తస్ జీ, తర్వాత సిప్పు తస్ థ, ఆ. మిప్పు మిప్పు వస్ మస్. ఇప్పు వస్తు మస్. కాదు కాదు. పరస్మైపది అంటే 9 కాదు. తింగ్ ప్రత్యయాలలో పరస్మైపది అంటే 9. పరస్మైపది అంటే 11. ఏమేమవి ఇంకా? కానొచ్చు కానొచ్చు ఆ? కదా. చూడండి, చూసి చదవండి. చెప్పండి, చూసి చెప్పండి. పరస్మైపది అనగానే ఏం ప్రత్యయాలు చెప్తారు మీరు? ఆ, అది ఉమ్, శత్రుశానచ్చమ్మా. శత్రుశానచులు ఒకటే దాంట్లో వస్తాయా? ఒకటి ఆత్మనేపదిలో ఒకటి పరస్మై పదిలో వస్తాయి అనుకుంటా, రెండు. చూసి అది చెప్పండి. ఎన్నిసార్లు చెప్పించుకున్నా అందుకే గుర్తుండదు. అందుకే మీకు అది చెప్తున్నప్పుడల్లా మంచిగా రాసుకోండి అని చెప్పినాను. అమ్మ అమ్మ ఆత్మనేప పరస్మైపదిలో శత్రు క్వాస్ వస్తుంది. ఉత్తమం. క్షత్రి అండ్ క్వస్. క్వస్ క్షత్రి క్వస్. శత్రు క్వస్. ఆత్మనేపదిలో శానచ్చు, చానచ్చు కానొచ్చు. కానచ్చు, కానచ్చు. ఇవి గుర్తు పెట్టుకోండి మంచిగా. ఇప్పుడైనా రాసుకుంటాం అమ్మా. రాసుకోండి. ఇక మీకు ఎప్పుడెప్పుడు వస్తే అప్పుడప్పుడు రాస్తూ ఉండండి. ఒక దగ్గర రాసిన కదా అని అట్లా ఆపకండి. రాస్తే మళ్ళీ దొరికిపోతుంది, మనసులో ఉండిపోతుంది. ఎంతసార్లు రాస్తే అన్నిసార్లు మంచిగా మైండ్ లో ఉండిపోతుంది. లేకపోతే రిపిటేషన్ అన్న చేస్తూ ఉండాలి. మననం మననం రటనం చేస్తూ ఉండాలి. దాన్ని తెలుగులో సంస్కృతంలో ఏమంటాం? రటనం. సింహావలోకనం. రటనం అంటాం. రటనం అంటే ఏంటిది? మాటి మాటికి చెప్పడం, చదువుతూ ఉండడం, లేకపోతే చదువుతూ ఉండాలి. సింహావలోకనం అంటే ఏంటిది? గుర్తు చేసుకోవడం. రటనం అంటే చెప్తూ ఉండడం. సింహావలోకనం అంటే అమ్మా దాని కరెక్ట్ అర్థం ఏంటంటే, సింహము ఒక 10 అడుగులు ముందుకెళ్ళి మళ్ళీ ఒకసారి వెనక్కి తిరిగి చూస్తుంట, నేను కరెక్ట్ గా ఉందా లేదా అని. అది అది సింహావలోకనం. మళ్ళీ ఒక 10 అడుగులు ముందుకేసి మళ్ళీ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటా ఉంటా. చూసుకుంటది.
అన్నమాట. ఉమ్. ఇది రటనం అవలోకనం వేరు, అంటే చూడటం. సింహావలోకనం వేరు. నేనేం చెప్తున్నా, ఆ, రటనం చెయ్యండి. అవలోకనం అంటే చూడటము. సింహం ఎలాగా 10 అడుగులకి 10 అడుగులు చూసుకుంటుందో అలాగే మీరు చూసుకోవాలి. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ, ఉమ్. 100% ఆ, కరెక్ట్ ఇచ్చారు మీరు. ఉమ్. అదండి. అది. ఉమ్. ఈవెన్ మన క్యారెక్టర్ కూడా అమ్మ అలా సింహావలోకనం చేసుకోవాలి. చేసుకోవాలి. ధన్వా అంటే ఆ, మనం చేస్తుంది కరెక్టా లేదా అని మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాలి. ఆ, అది ఎప్పుడు చేసుకోవాలి, దానికి టైం కూడా చెప్పారు మన పెద్దలు. ఎప్పుడో చెప్పండి. ఇమ్మీడియట్ గా రాత్రి వెంటనే పడుకున్నప్పుడు అంట. వెంటనే చేయాలి. ఎప్పుడైతే వస్తుందో ఆ, పండుకునేప్పుడు ఆ, కరెక్టే. అది దినమంతా ఆ. ఏం చేస్తామనేది సింహావలోకనం చేస్తాం. ఇప్పుడు ఆ, నేను ఎట్ దిస్ సింహావలోకనం మూమెంట్ అప్పుడు మొత్తం చేసామా, అందులో చేయకూడని ఏమన్నా చేసామా, అవన్నీ అది సరి చేసుకునేదానికి, సరి సో ఇప్పుడు చేసుకునేదాన్ని. మనం క్లాస్ లో చెప్పుకుంటున్నాము. క్లాస్ లో చెప్పుకున్న పాఠం నేను తప్పు చెప్తున్నానా రైట్ చెప్తున్నానా అని రాత్రి దాకా నేను చూడాల్సిన పని లేదు. ఇప్పుడే ఉమ్, వెంటనే ఉమ్, శుభస్య ఉమ్, శీఘ్రం, అంతే. అవునా? ఉమ్, డే ఉమ్. మొత్తంది కావాలంటే ఇంకా డే అయిపోయేదాకా నేను ఆగాలి కదా, అవునవును. కాబట్టి రాత్రికి అది చేస్తాను. దీర్ఘకాలంలేండి. అది మన చివరి రోజు వరకు ఆ సింహావలోకనం అది కావాలి. అది ఆ, ఈ వ్యాకరణం గురించి కాబట్టి ఇది ఎప్పుడైనా చేసుకోవచ్చు. అమ్మ వెంటనే. దీంట్లో సంస్కృతం ఆవృత్తం అంటారు కదా, ఆవృత్తం. ఆవృత్తం అంటే ఏంటి? ఆవృత్తం బైహార్ట్ చేయడం, బైహార్ట్ కంటిన్యూగా రిపీట్ చేయడం. ఆ, అది ఓకే. సో ఇప్పుడు ఏంటిది రటనం? రటనం అంటే ఆవృత్తి అంటే దాంట్లోకి మన మనసుని ప్రవేశపెట్టడము. నివృత్తి అంటే దాంట్లోంచి విత్డ్రా చేయటం అండి. అది కరెక్ట్. అది యోగ దర్శనం ఉమ్. ప్రకారం మీరు చెప్పింది కరెక్ట్. అవును. నివృత్తి, ప్రవృత్తి, ప్రవృత్తి, ప్రవృత్తి నివృత్తి. నివృత్తులు అవి ఉన్నాయి అక్కడ వచ్చింది. యోగ దర్శనంలో అవునవును. 35వ సూత్రం వచ్చింది మొదటి పాదంలో. అవును. ఉమ్. ఇప్పుడు మనం ఇదేంటి, ఈ ఏమంటారు అక్కడ? ఇదేంటది? ఆ ఇది విషయవతి వా ప్రవృత్తిరుత్పన్న మనసః స్థితి నిబంధిని అనేది సూత్రం. అదేనండి. ఇప్పుడు అరిషడ్ వర్గాలు అని అంటారు దాన్ని. అది మునిగారికి అయితే బాగా తెలుసు అనుకోండి. 6 ఉంటాయి అవి. వాటి నుంచి అవునవును. నివృత్తి చేసుకోవాలి వాటిని. యా, ఓకే. సరే, ఇప్పుడు మనకేమైంది? అనిదితాం హలహ ఉపధాయాః కింగితి న లోపః, న లోపః. నా అని ఆగొద్దు, న లోపః చెప్పేయాలి. ఓకే. సో అది వెంట తర్వాత వెంటనే చెప్పేయాలి. నలోపహ. న లోపః, కరెక్ట్. సో ఇంకేం సూత్రాలు వచ్చాయి ఇందులో? ఇంకొకటి వచి స్వపి యజాదీనాం అనేది కూడా ఒక సూత్రం అన్నమాట. అది కితి. ఓకే, వచి స్వపి యజాదీనాం అనేది కితి. తర్వాత ఈ 3 ధాతువులకి కిత్తు ఉండాలి. పరంలో ఏముండాలి? కిత్తు ఉండాలి. అర్థమైందా? వచి స్వపి యజాదీనాం, అప్పుడు సంప్రసారణం జరుగుతుంది. అంటే వచ్ ధాతువు. తర్వాత స్వప్ ధాతువు. స్వప్ అంటే ఏంటి? అందరూ పొరపాటు చేస్తారు. స్వప్ అంటే ఏంటి? తొందర చెప్పండి. పడుకోవడం, లేకపోతే పడుకోవడం. కలలు కనడం. ఏది? అవును. స్వప అంటే ఉమ్, సుప్యతి, ఉమ్, పడుకోవడమే. పడుకోవడం. ఓకేనా? స్వప్ అంటే స్వప్నం అని పొరపాటు కావద్దు. నిద్రపోవడం. స్వప్పు అది యజ్, నిద్రపోవడం. ధాతువు స్వప్నాన్ని వస్తుంది అనుకుంటా. పకారము నకారం 2 ఉంటాయి అనుకుంటా కదమ్మా. అవును, స్వప్నం అంటే అది. స్వప్నం నిద్ర. అనేది లేదు. ఓకే. సో ఇక్కడ మనకేమొస్తుంది? ఆ ఇక్కడ నేను తవత్ తీసుకొచ్చాను. తవత్ ప్రత్యయం తీసుకొచ్చాను ఇక్కడ. సో ఇప్పుడు దీన్ని ఏమన్నాము? కితి అన్నాము. అవునా? వచ్ స్వప్ యజాదీనాం కితి. ఓకే, ఇది తవత్. తర్వాత ష్యన్. ఇప్పుడు నేను ష్యన్ తీసుకొస్తే సంప్రసారణం జరుగుతుందా జరగదా? తొందరగా. తవత్తు ప్రత్యయం కదా. అమ్మా, నేను అడిగిన ప్రశ్న ఏంటి? శన్ నేను తీసుకొస్తే సంప్రసారణ షన్ జరుగుతుందా జరగదా? తీసుకొస్తే సంప్రసారం జరుగుతుందా లేదా? జరుగుతుందా లేదా. అది చెప్పండి. ఉమ్. ఇంకో వేరే ప్రశ్న కాకుండా ఉన్నదానికి ఆన్సర్ ఇచ్చినాక వేరే దానికి వెళ్దాం. తొందరగా. ఎడ్యుకేషన్ తీసుకొస్తే జకారం. సూత్రం ఏం చెప్పాను? వచి స్వపి యజాదీనాం కితి అన్నాను. అక్కడ జరిగిద్ది సంప్రసారం.
వచ్చి మీకు ఇంకా కిత్తులు గిత్తులు ఇవేం అర్థం కాలేదా? గిత్తులంటే ఇప్పుడు షన్నది గిత్తు కదా కవిత, అందువల్ల అవ్వదు అది మరి ఇక్కడ కిత్తే లేదు ఇందులో. ఎందుకు ఇంత లేట్ అవును. అవుతుంది? కిత్తే లేదు కదా ఇందులో. కకారం ఇత్తయింది ఎక్కడుందమ్మా? లేదు. కాబట్టి మరి అవుతుందా? సూత్రం ఏం చెప్పింది? కితి అన్నది. కిత్తు పరంలో ఉండాలి అని అంత క్లియర్ గా చెప్తుంది కదా అది సూత్రం. అవును. కీతి ఉమ్. కితి అంటే ఏంటి? కకారం ఎత్తు. ఇంట్లో కకారం ఎత్తుందా? అసలు మీకు లేదు. అంటే ఏంటో అర్థమవుతుందా లేదా? లేదమ్మా. ఆ ఓకేనా? ఇప్పుడు మేము ఎందుకు చెప్పలేకపోతున్నాం అంటే ఇక్కడ శన్న అన్నప్పుడు అపిత్ అయింది అని అది అట్లా కాదు, మీరు ఎట్లా అదంతా కాదు. సో ఇప్పుడు ఇక్కడ ఆ, అపిత్ అయితే మరి అదేమైంది? గిత్ అయింది. అవును ఇప్పుడు అప్పుడు షిత్ ఉంది, మనకు కనిపించేది ఏంటి? షిత్. అది ఉమ్, ఆ షిత్తులలో మళ్ళీ షిత్ అనగానే సార్వధాతుకం పేరు వచ్చింది. సార్వధాతుకం మళ్ళీ 4 విధాలు. ఆ 4 విధాలలో అక్కడ మనకి కిత్ అనేది కనిపించింది అక్కడ ఎక్కడైనా? లేదు. మరి ఆ 4 విధాలు ఏమేమి చెప్పండి తొందరగా. లడ్లోడ్లంగ విధిలింగమ్మ ఇవి. కాదు, కాదు, 4 కాదు. విధాలు. సార్వధాతుకంని 4 విధాలుగా చెప్పుకున్నాం. అవునా? సార్వధాతుకం ఒకటి పిత్తు, ఒకటి రెండోది అపిత్. ఇంకా అజాది, అజాది, హలాది. అలా అజాది అలా. అజాది అలాది. అజాది సార్వధాతుకం, హలాది సార్వధాతుకం, పిత్ అపిత్. అర్థమైందా? అర్థమైంది. అందులో మరి ఏమైంది? అపిత్ అనగానే గిత్తువత్ భావం వచ్చింది. పిత్ అనగానే గుణమవుతుందని తెలిసింది. అవునా? దాంట్లో మరి ఇంకా ఏముంది? హలాది అజాది అంటున్నాము. అందులో కిత్ ఎక్కడ వచ్చింది? సరే, ఇప్పుడు హల్ ఆదిగా ఉంది, కరెక్టే. అది హల్ ఆదిగా ఉంది కానీ మరి అది కకారంతో ఆదిగా ఉందా? లేదు లేదు. లేదు మరి కకారాన్ని ఎత్తు చేసామా? చేయలేదు. అసలు లేదు లేనప్పుడు ఏం లేదు. చేస్తాం? యాక్చువల్గా ఇదంతా పోవాల్సిన అవసరమే లేదు మీకు. ఇక్కడ షిత్ కిత్ ఇక్కడ మీకు ఇక్కడ డైరెక్ట్ గా కనిపిస్తుంది. అది కిత్ అనేది డైరెక్ట్ గా కనిపిస్తుంది. అవునవును. కకారం ఇత్ అయిందా అందులో? అంతే. లేదు. కాలేదు. దానిలాగా అవ్వడం అది వేరు, గిత్ లాగా అనేది అది వేరు కదా. అవును. ఇక్కడ మనకి కిత్ అనేది డైరెక్ట్ గా కనిపిస్తుంది. ఓకే, అది కిత్ కాదు కాబట్టి ఈ సూత్రం పనిచేయదు. అంటే ఏంటి? స్వాపితి వస్తుంది. ఏమొస్తుంది? అది సేట్ కాబట్టి స్వాపితి వస్తుంది. ఓకే, షన్నుతో పనిచేయదు. ఇది ఉన్నటువంటిది ధాతువు ఏంటి? దేంట్లో ఉంది? భ్వాదిగణంలో ఉంది కాబట్టి స్వాపితి అయింది. అర్థమైందా? స్వపీతి అంటే ఏంటో యాక్చువల్గా మాత్రం స్వప్ అనేది పడుకో ధాతువు. స్వప్ అనే ధాతువు యాక్చువల్గా ఇది అదాదిగణం. ఇక్కడ ఇది అదాదిగణ ధాతువు అన్నమాట. అర్థమైందా? ఇట్ ఆగమం అవుతుంది. ఎందుకు అంటే ఆర్ధధాతుకం కాబట్టి. ఆర్ధధాతుకమా? కాదు. ఎందుకు? ఇది నేను లట్లకారం చేస్తున్నా. లట్లకారం ఆర్ధధాతుకం ఎందుకు అవుతుంది? సార్వధాతుకం. సార్వధాతుకమే. అయితే ఇప్పుడు స్వప్ అనేది ధాతువు. ఓకేనా? స్వప్ అనేది ధాతువు. తర్వాత ఇది అదాదిగణం అన్నాము. అంటే ఏంటి? షప్ లుక్ అవుతుంది. అవునా? సో మళ్ళీ ఇదేంటిది? పరస్మైపదినా ఆత్మనేపదినా తి అన్నాను కాబట్టి పరస్మైపది. పరస్మైపది. ఇది అదాదిగణం అన్నాను కాబట్టి షప్ లుక్. అవును. ఓకే, అయితే షప్ లుక్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ ఏమన్నాడు? వృదాదిభ్య సార్వధాతుకే అనే సూత్రం వచ్చింది. వృదాదిభ్య సార్వధాతుకే. మరి వృదాదిగణం అని ఎందుకన్నారు ఇక్కడ? ఇది ఎప్పుడైతే సార్వధాతుక ప్రత్యయం అనేది దేంతో మొదలైంది? తా. సార్వధాతుక ప్రత్యయం దేంతో మొదలైందండి? తాతోటి. సాతోటి. సాగాది ఇక్కడే ప్రత్యయం ఎక్కడ ఉంది? అది ఇది తి. షప్ సార్వధాతుక ప్రత్యయం. సార్వధాతుక ప్రత్యయం షప్ ఎందుకు అవుతుంది? అది కర్తరి ప్రయోగంకి తింగ్ తింగ్ చివరిగా ప్రత్యయం. ఉన్నటువంటిది. తింగ్ ప్రత్యయాలే సార్వధాతుక ప్రత్యయాలు, ఆర్ధధాతుక ప్రత్యయాలు. ఓకేనా? అవును. సో ఇప్పుడు మరి ఆ తి అనేది ఏంటిది? ఇప్పుడు ఏ లకారం తీసుకున్నావు? ఇప్పుడు కాదు, ఆర్ధధాతుకం అన్నా కూడా అవే సేమ్ ఉంటాయి, సార్వధాతుకం అన్నా కూడా అవే సేమ్ ఉంటాయి. కానీ మనం చూసుకోవాల్సింది ఏంది? అక్కడ లట్టు లోటు లంగ్ విధిలింగ అయితే అలా కాదమ్మా,
తింగు సిత్తు సార్వధాతుకం కదా సూత్రము. తింగులు సిత్తులకి సార్వధాతు సంజ్ఞ వస్తుంది. ఆ తింగు సిత్తు కాని వాటికి ఆర్ధాతు సంజ్ఞ వస్తుంది కదా కదా. అంతే. సో ఉమ్, ఇప్పుడు ఇది ఉమ్, సార్వధాతుకం అయిపోయింది. ఓకే, ఆ, దాని పని అయిపోయింది అక్కడ. ఇంకా ఏం ఉమ్, మిగిలింది? తింగులలో. అవునా? ఉమ్, సో ఇప్పుడు ఉమ్, సార్వధాతుకం అన్నాం కదా, తింగు షిత్తు ఉమ్, సార్వధాతుకం అన్నాం. సో ఉమ్, తింగులన్నీ సార్వధాతుకం అని చెప్తున్నాం. మరి ఉమ్, ఆర్ధధాతుకం శేష అంటున్నాము. అవునా? ఉమ్, అవును. ఉమ్. ఆర్ధధాతుకం శేష అంటే మరి ఉమ్. ఆర్ధధాతుకంలో ఇప్పుడు మరి తింగులు రావా? రావు కదా మరి. ఉమ్? రావు కదా. ఇప్పుడు తింగులన్నీ సార్వధాతుకం అని పేరు పెట్టేశాం కదా వాటికి. ఇంకా ఆ, ఆర్ధాతుకంలో ఎందుకు వస్తుంది అది? చెప్పండి చెప్పండి, అదే కరెక్టే. ఇప్పుడు నేను ఉమ్, ఇప్పుడు స్వప్, ఓకే, షప్. షప్ అంటే ఇది ఇది నేను చేస్తున్నది. చెప్పు పోయింది కదా. చెప్పు లుక్ అయిపోయిందిగా. కాదు కాదు, యాక్చువల్గా వేరే ధాతువు తీసుకుంటాను. ఒకవేళ ఇది భ్వాదిగణంలో ఉన్నటువంటి ధాతువు అనుకోండి. అనుకోండి, ఓకే ఓకే. ఇది అనుకోండి. ఉమ్. భూధాతు తీసుకోండి. ఇంకా అనుకునేది ఎందుకు మళ్ళీ. ఆ, భూధాతు తీసుకోండి. సరే, భూధాతువు తీసుకున్నామండి. భౌతిగనం. అనుకోండి అనడంలో కూడా తప్పులేదు కదా. ఓకే. అంటే కదా? మళ్ళీ ఎదురుగుండా అదే కనబడతా మళ్ళీ దాన్ని అనుకోవద్దు అంటే మీరు ఎదురుగుండా మాకు కనబడుతున్నారు. నేను లేను అనుకోండి అంటే. అనుకోవాలి మరి. ఒకటి ఒక ఉదాహరణ చెప్తున్నప్పుడు లేని అనుకోండి అని చెప్తున్నా కదా, అంత క్లియర్ గా. అప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు నేనున్నా. మీరు అంటే మాట్లాడుతున్నారు కవిత మాట్లాడుతున్నారు. కాదు కాదు, దానికి ఎందుకలా అంటున్నారంటే ఇప్పుడు చెప్తున్నాడు బాగానే ఉండదు, తర్వాత మేము మర్చిపోతాం. మిమ్మల్ని అదేలే. చూసి మీరు ఉన్నారంటాం. అవును, మరి లేదు, ఎందుకు నేను అట్లా కూడా చెప్పాను. కావాలి. నేను చెప్పే పద్ధతిలో ఎట్లుంటది తెలుసా, చాలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. అంటే ఎవరెంత వచ్చి మీకు కన్ఫ్యూజ్ చేసినా మీరు దృఢంగా రాయిలాగా ఉండాలి. ఓకే. తెలుసుకున్న దాన్ని స్పష్టంగా మీరు చెప్పగలగాలి. అది నా మెయిన్ గోల్. శోభనాద్రి గారు ఎందుకంటే మళ్ళీ దొరికిపోతే ఇబ్బంది అని ముందు మళ్ళీ కొంచెం అది. మార్చేయండి. సో ఇది ఏంటంటే వినండి, ఇక్కడ ఆ, ఇప్పుడు నేనున్నాను, ఉన్నప్పుడు మీరు ఇట్లా చేస్తున్నారు. సరే, అయితే ఇప్పుడు నేను లేనప్పుడు ఎలా చేస్తారు అనుకోండి. అనుకోండి ఇప్పుడు నేను లేను. సో ఇప్పుడు మీరు అందరు ఎలా ఉంటారు అని ఇట్లా అడుగుతుంటాం కదా క్వశ్చన్. అవునా? అవును. అదే, అంటే అది నేను చూడాలి. అది అప్పుడు నేను అప్పుడు చూడాలి. మీరు యాక్టివ్ ఉంటారా ఇన్యాక్టివ్ ఉంటారా అని అడగడం. అదే, భగవంతుడు ఉన్నాడు అని ఇప్పుడు మనం అనుకున్నాము. సో అప్పుడు వేరేలాగా ప్రవర్తిస్తున్నాం. ఇప్పుడు లేడు అనుకున్నాము, అప్పుడు ఏమైంది? ఇంకోలాగా అయిపోయింది. అంతే. సో అట్లా, అంటే లేడని అనుకుంటే నువ్వు ఎట్లా చేస్తావు అది నేను చూడాలి కదా. చూడాలిగా. అది. ఓకే. సో ఇప్పుడు భూధాతు తీసుకున్నామండి. ఓకేనా? ఉమ్. సో భూధాతువు షెప్. ఆ తర్వాత ఏం చేస్తున్నాను నేను? లోట్ లకారం చేస్తున్నా. ఉమ్. ఏం చేస్తున్నా? లోటు. లోట్ లకారం చేస్తున్నా. ఇందులో మరి నేను లోటు కాదు, యాక్చువల్గా లుంగు చేస్తున్నా. ఓకేనా? లుంగ్. ఏం చేస్తున్నాను? లుంగ్. ఉమ్. ఓకే. సో ఇప్పుడు అంటే అనర్జితన భవిష్యత్ కాలమా? లుంగ్ అంతే ఏంటి అంతే. చెప్పండి. భవిష్యత్ ఇది. అవునండి. భూతకాలం అనద్దన భూతకాలము. భూతకాలం, భవిష్యత్ కాదు. అనద్దన భూత లంగు అవునవును. లుంగు. భూతకాలం. లుంగు. లంగ్. ఆ, లంగ్. అద్యతన భూతకాలం. అద్యతన భూతకాలం. ఈ రోజు అదే చెప్పే అదే అదే భూతకాలం. చూస్తున్నా, ఇంకేం చెప్తున్నారు మీరు. సామాన్య భూతకాలం. ఓకే. సో లుంగ్ ఏంటిది? ఈ సామాన్య రోజటి భూతకాలం. భూతకాలం. ఈ రోజటిదా? ఈ రోజు కాదా? సామాన్య భూతకాలం కవిత. సామాన్య అయిపోయింది. భూతకాలం అంటే ఏంటి? రైట్. రోజు. సామాన్య ఈ రోజు. భూతకాలం. ఓకే అమ్మా. సామాన్య భూతకాలం సామాన్యం కరెక్ట్. అంటే ఏంటి మళ్ళా? ఈ రోజు. ఈ రోజు. సామాన్యం అంటే ఇది నిన్న ఈ జరిగింది రోజు. అని చెప్పకుండా చెప్తే. ఆ, ఈ అద్యతన. రోజటి భూతకాలం. అద్యతన అద్యత భూతకాలం. అవును. సామాన్యం రోజు. అంటే ఏంటి అనే ప్రశ్న వస్తుంది మళ్ళీ కదా. అవునవును. నాకు అద్యతన. తెలియదు సామాన్యం అంటే. నువ్వు దేన్ని సామాన్యం అంటున్నావు? నీ దృష్టిలో, నీ దృష్టికోణంలో సామాన్యం అంటే ఏంటి? 24 వాళ్ళు గంటల లోపల స్పెసిఫిక్ ఈ గా రోజు నిన్న 12 మొన్న రాత్రి. ఎప్పుడో జరిగిందని చెప్పకపోతే అది సామాన్య పుస్తకాలంలోనే ఆ, రాసుకోవాలని చెప్పారమ్మా. నీకు ఖచ్చితంగా నువ్వేం చెప్పట్లేదు అంటే సామాన్యం అని మళ్ళీ నీకు ఆన్సర్ చెప్పాల్సి వచ్చిందా లేదా? అందుకనే అవునవును. అంతే. ఈ రోజటి అద్యతన భూతకాలంని సామాన్య లుంగు. భూతకాలం అని కూడా అంటారు అంటే అర్థమైపోతుంది కదా. అదన్నమాట. రెండు రావాలి. మీరు అన్నవి రెండు రావాలి. ఓకే. సో లుంగ్ తీస్తున్నామండి. సో మనకి ఈ లుంగ్ చేస్తున్నాం కాబట్టి ఇది ఏంటిది? భూతకాలం చేస్తున్నాం. అవునా? మరి ఇక్కడ నేను వికరణ ప్రత్యయంని దేన్ని తీసుకురావాలి? ఇది భాదిగరం భూధాతువు. సో ఇక్కడ నేను ఏం తీసుకురావాలి? చెప్పే తీసుకురావాలి కదా. చెప్పే. అవును. సో ఇప్పుడు మళ్ళీ తర్వాత ఇప్పుడు లుంగ్ అన్నాను. సో లుంగ్ అన్నాను కాబట్టి మరి ఇక్కడ ఏం ప్రత్యయం తీసుకురావాలి నేను? భూధాతువు ఏంటిది అది?
పరస్మైపదినా ఆత్మనేపదినా? పరస్మైపది. పరస్మైపది. తిప్పు పరస్మైపది. తీసుకొచ్చాను. సో ఇప్పుడు ఇది ఉమ్. ఏమంటాం మరి? ఇది ఆర్ధధాతుకం అంటామా లేకపోతే సార్వధాతుకం అంటామా లుంగ్ అనేది? లుంగు అనేది ఉమ్, ఉమ్, ఇది ఉమ్, లంగు ఉమ్. తర్వాత లట్ లోటు లంగు విధిలింగు అవేంటివి? ఈ లట్ నాలుగే లోట్ లంగ ఈ విధిలింగ్. నాలుగే లట్ సార్వధాతుక లోట్ లంగ లకారాలు. విధిలింగ్. సార్వధాతుక లకారాలు. సో ఇప్పుడు ఆ. దీన్ని మరి తిప్పు తీసుకొచ్చావు కదా, మరి ఇప్పుడు దీన్ని సార్వధాతుకం అని అంటావా అనవా? ఏ ప్రత్యయం అంటాం ఇప్పుడు? ఉమ్. ఆర్ధధాతుక ప్రత్యయం అంటావా సార్వధాతుక ప్రత్యయం అంటావా? ఆర్ధధాతుక ప్రత్యయం అనాలి. ఎందుకన్నావు మరి? తింగషిత్ సార్వధాతుకం అని పేరు వచ్చేసింది కదా అక్కడ, మరి ఇక్కడ వచ్చింది కూడా కానీ తింగ కదా. లకారం వచ్చేసి ఆర్ధధాతుక లకారం అయింది కదా. కాబట్టి దానికి వచ్చిన ప్రత్యయం కూడా ఆర్ధధాతుక ప్రత్యయము. అర్థమైందా? ఉమ్. ఆ, అది తీసుకురావడానికి మీకు చెప్తున్నాను ఇది. ఓకేనా? ఉమ్. తింగషిత్ అది ఆయనకి ఏ, బాగా కంఠస్థం అమ్మా. వచ్చు. మునిగారికి బాగా చెప్తాడు సార్వధాతుక అది లకారాలు. కాదు, మీరు అటు వెళ్ళకండి, ఒక నిమిషం వినండి ఇది మంచిగా. సార్వధాతుక ప్రత్యయం అనగానే తింగషిత్ అన్నాం, కరెక్టే. కానీ ఇంకా ఏమన్నాము? ఆ తిప్పులు, ఈ తింగు ప్రత్యయాలు అన్నీ కూడా ఆర్ధధాతుకాలకి కూడా వస్తాయి. ఓకే, కానీ అక్కడ దానికి పేరేమైపోయింది? దేన్ని కానీ అమ్మ ఆర్ధధాతుకలో ఇక్కడ ఇలాగా ఇంత డొంక తిరుగు ముక్కేదంటే ఈ చుట్టూ తిప్పకుండా మనం తింగ్సిత్ సార్వధాతుకం అని పెట్టి దానికి ఒక కండిషన్ పెడితే పక్క సరిపోతుంది. సార్వధాతుక లకారాలకి మాత్రమే. అట్లా కాదు. అంతే, కండిషన్ అంతే. కానీ అక్కడ అట్లా కాదు కదా. మళ్ళీ ఇప్పుడు నువ్వు తిప్పు తీసుకొచ్చావు కదా, ఇప్పుడు అవును, సార్వధాతుక లకారానికి అది వచ్చేస్తుంది. సార్వధాతుక లకారం అయిపోతుంది అది. అర్ధధాతుకాలకు కూడా ఆర్ధధాతుకాలు కూడా వస్తున్నాయి కదా. అదే అప్పుడు అంటున్నా. అందుకనే కదా ఆ కండిషన్ పెట్టాం మనం. సార్వధాతుక లకారాలకు మాత్రమే ఇవి సార్వధాతుక ప్రత్యయాలు అని లేదు అక్కడ. మాత్రం కాదండి. మాత్రమే అని లేదు, లేదు కాబట్టి ఇక్కడ తీసుకొచ్చావు నువ్వు. తింగు ప్రత్యయాలు ఉంటే అన్నిటికీ వస్తున్నాయి, ఆర్ధధాతుకాలకు కూడా వస్తున్నాయి కదా. మనం అది పెట్టుకోవచ్చు గుర్తు పెట్టుకోవడానికి అంటున్నాను నేను, అంతేగాని దాంట్లో ఉందని చెప్పట్లేదు. కాదు కాదు కాదండి, అది లేదు, అట్లా లేదు కాబట్టి ఇక్కడ తీసుకురాగలిగినాం. అవునులేండి. మాత్రమే అంటే ఇక్కడ తీసుకురాలేము మళ్ళీ. అవునులే. మాత్రమే అంటే మళ్ళీ ఇక్కడ రావు కదా. కాదు కదా. అది అంటే అక్కడ ఉంటది, ఇక్కడ కూడా ఉంటాయి తిప్పులు, తింగు ప్రత్యయాలు. ఓకే, కానీ ఇక్కడ నువ్వు లకారం ఏం చేస్తున్నావు దాన్ని బట్టి ఇక్కడ మారిపోతది. లకారాన్ని బట్టి మారిపోతాయి. అవును, 4 లకారాల్లో అవి సార్వధాతుకాలు అవుతాయి, మిగతా 6 లకారాల్లో ఆర్ధధాతుకాలు అవుతాయి. ఆర్ధధాతుకాలు అయితే అంటే ఆర్ధధాతుక ప్రత్యయాలు, ఇక్కడ ప్రత్యయాలు ఇవన్నీ తిప్పులన్నీ కూడా అందులో ఉన్నాయి, ఇందులో కూడా ఉంటాయి. కానీ దీనికి ఇక్కడ ఆర్ధధాతుక సంజ్ఞ వచ్చేసింది ఇక్కడ ప్రత్యయానికి. అది అర్థమైందా అండి? అవును, 6 ఆర్ధధాతుక లకారాలలో వచ్చే ప్రత్యయాలన్నీ కూడా ఆర్ధధాతుక తిప్పు ప్రత్యయాలు అంటే సరిపోతుంది. తింగ ప్రత్యయాలు అంటే సరిపోతుంది. తింగు ప్రత్యయాలు, అది. ఓకేనా? సరే. సో ఇప్పుడు ఇంకా అదొకటే కాకుండా ఏమన్నారు? ఆర్ధధాతుక ప్రత్యయం అంటే ఇప్పుడు ఇవి తింగులు కానివి ఏముంటాయి? క్తా, తవతు. అవునా? తవతు. ఆ తర్వాత లెప్. తవతు, తా కూడా ఉంది కదా ఒక ప్రత్యయం. ఉంది. తవతు, లెప్, ఇంకా ల్యుట్టు, ఇట్లా ఇవన్నీ కూడా ఏంటివి? ఆర్ధధాతుక ప్రత్యయాలు అన్నమాట. మళ్ళీ ఇవేంటివి? ఆర్ధధాతుక ప్రత్యయాలతో పాటు కృదంతాలు కూడా. అవును, కృదంతాలు కూడా అవి. దానికి ఇంకా పేరేంటి? కృదంతాలు కూడా. సో అట్లా అన్నమాట. మళ్ళీ ఇంకా తద్ధిత ప్రత్యయాలా లేకపోతే అతద్ధిత ప్రత్యయాలా? ఇవి అతద్ధిత ప్రత్యయాలు. అతద్ధిత ప్రత్యయాలు. సో అట్లా అన్నమాట, ఒక్కదానికే మల్టిపుల్ మీనింగ్స్ ఉంటాయి. ఇప్పుడు అతద్ధితం అనగానే అతద్ధిత సూత్రాన్ని తీసుకొస్తావు, కృత్ ప్రత్యయం అనగానే ఆ కృత్కి సంబంధించిన సూత్రం తీసుకొస్తావు. అట్లా అర్థమైందా? సో ఇప్పుడు తల్లి అనగానే ఒక సూత్రం తీసుకొస్తావు, ఆడ ఆమె అనగానే ఇంకో సూత్రం తీసుకొస్తావు. అట్లా భార్య అనగానే ఇంకో సూత్రం వస్తుంది. ఇప్పుడు అన్ని ఆమెనే కదా, అన్ని స్త్రీనే, కానీ అందులో వెరైటీస్, వేరియేషన్స్ అవి, వేరియేషన్స్ అట్లాగా ఉంటుందన్నమాట. అందుకని కన్ఫ్యూజన్ అనేది ఉండదు, క్లియర్, అది క్లారిటీ అన్నమాట. అది అంటే కొంచెం ఇవి కృత్ ప్రత్యయాలు అనాలా? రాసుకోండి. కృత్ ప్రత్యయాలు ఇవన్నీ ఏంటివి? కృత్ ప్రత్యయాలు.
ఉమ్. ఇంకా ఏంటిది? ప్రత్యయాలు అతద్ధిత ప్రత్యయాలు మళ్ళా దాన్నే అతద్ధిత ప్రత్యయాలు. ఇంకా అతద్ధిత ప్రత్యయాలు ఇంకా ఏముంది చెప్పండి దాని పేరు. ఇంక ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఆర్ధధాతుక. ఆర్ధధాతుక ప్రత్యయాలా? ఉమ్. ఆర్ధ ధాతుక కృత్ ప్రత్యయాలు, అతద్ధిత ప్రత్యయాలు, ఆర్ధధాతుక ప్రత్యయాలు. ఇంకా ఏమైనా వస్తే అందులో ఇంకా మళ్ళీ వస్తాయి. ఏంది? ఓకే. దాంట్లో అన్ని హల్తో మొదలైనవి ఇవి ఇక్కడ కనిపించేవి కదా, అవును. హల్తో మొదలైనటువంటి అని మళ్ళా సూత్రాలలో ఉంటది. హలంత ప్రత్యయాలు కూడా అంటారా? హల్ అంత కదా, అది హల్ ఆది అంతం, అంతం కూడా ఉంటది. ఇక్కడ ఉంది, తవతు ఉంది. ఇది ఉగితాంత ప్రత్యయము. ఏమంటారు దాన్ని? ఉగితాంత ప్రత్యయం. కాబట్టి ఊ అనేది తవతుతో అంతంలో ఉంది కాబట్టి ఉగితాంతం. ఉగితాంత ప్రత్యయం కాబట్టి దాంతోనే స్త్రీ ప్రత్యయం తీసుకురావచ్చు. ఉగితాంత ప్రత్యయాలకి స్త్రీ ప్రత్యయం ఏమొస్తుంది? ఆ స్త్రీ ప్రత్యయాలు కూడా 6 ఉన్నాయి కదా, 9 ఉన్నాయి కదా. ఆ 9లో అవును. ఏ ప్రత్యయం తీసుకురావాలి అంటే దీనికి ఏమన్నారు? ఉగుతాంత ప్రత్యయం. తవతతోని ఉగితాంత ప్రత్యయంతోని ఏం తీసుకురావాలి? స్త్రీ మరి ప్రత్యయం. వేగం మీరు చెప్పేది 9 టాప్ చాపు అవే దాంట్లో 9లో ఏది కావాలి? అది ముందు ఇది గీప్. 9 తెలుసుకుంటే ఆ తర్వాత చెప్పాను, ఏది చాలా సార్లు కావాలనేది చెప్పాను తర్వాత. మీకు. చాలా అంటే సార్లు. ఉకారంతో ఇది ఇత్త అయినటువంటి ఏమో. కాదు, ఉగితాంత ప్రత్యయం ఉన్నప్పుడు గీపు తీసుకొస్తాం. ఆడవాళ్ళ దాంట్లో 9 ఉన్నాయి కదా స్త్రీలింగంకి. ఆ 9లో ఏం తేవాలి అంటే గీపు తీసుకురావాలి. గీప్ ఇది గీష్ గీన్. ఆ గీప్ గీష్ గీన్ ఈ మూడిట్లో ఏదో ఒకటి వస్తుంది. అదేది రావాలి చెప్పాను కదా ఇప్పుడే. గీప్ వస్తుంది. గీప్. ఉగితాంత మరి ప్రత్యయాలు. ఆడ ఉగితాంత రాయరా మూడు అక్కడ రాయండి. రాసినాయి. గీపు తీసుకురావాలి. 3 అవసరం లేదు. తవతు ఉగితాంతం అయితే గీపు ఒకటే వస్తుంది. గీప్ ఒక్కటే వస్తుంది. గీష్ ఎప్పుడు వస్తుంది? గీష్ ఈకారాంతం ఏమో. గీష్ అన్ని ఈకారాంతమే అండి. అన్ని అన్ని ఈకారాంతమే. గీష్, గీప్, గీన్. అవునా? గీష్ ఎప్పుడు వస్తుంది చెప్పండి? అలా కాదమ్మా, ఇప్పుడు ఊ అంతంలో ఉన్నప్పుడు గీప్ వస్తుంది కదా, ఈ అంతంలో ఉన్నప్పుడు ఏమైనా వస్తుందేమో అది అంటున్నాను నేను అనేది. అట్లా కాదు, అట్లా కాదు. ఇది నృత్య కళలకి సంబంధించిన దాంతో వచ్చినప్పుడు గీష్ వస్తుంది. నర్తకి నర్తకి అన్నప్పుడు ఏం రావాలి? గీష్ తీసుకురావాలి. అప్పుడు గీపుదే రాదు. అంటే ఇది నృత్యానికి సంబంధించిన వాటికి గీష్ అని ఉంటది. శారంగవత్ గీష ఏదో, నృత్యానికి గీష ఏదో సంథింగ్ ఏదో ఉంటది. ఇది ఒక రోజు నోట్స్ రాపించండి అమ్మా, రాసుకుంటాం. అట్లా రాసుకుంటే అది కొద్దిలా. గీన్, గీన్ దేనికి వస్తుంది? సో అది వేరే దానికి. అంటే అదే ఒకసారి గీప్ దేనికి వస్తుంది, గీష్ దేనికి వస్తుంది, గీన్ దేనికి వస్తుంది నోట్స్ రాపిస్తే గుర్తుంటది. ఇది రాయించిన మీకు. గీప్ అయితే అయిపోయింది మీకు. సమయం అయిపోయింది కదా, సమయం అయిపోయింది. సమయం అయిపోయింది. మునిగారు చెప్పాల్సింది. శాంతి పాఠం అమ్మా. అవునండి, ఒక్క నిమిషము. ఓకే, ఇక్కడ మరి సంప్రసారణం జరుగుతుందో జరగదో చెప్పలేదు నాకు. స్వప్ అనేది జరగదు. స్వప్ సంప్రసారణం జరగాలంటే ఏముండాలి? సంప్రసారణం ఇక్కువర్ణం ఉండాలి కదా కవిత. ఇక్కువర్ణం. అయ్యో, ఎన్ని వర్ణాలు? ఎన్నెలు ఉండాలి. అయ్యో, ఎన్నెలు ఉంటే ఇక్కులు అవుతాయి కదా. వచ్చు స్వపి యజాదీనాం కిత్. అది అది వాటికే వస్తుంది. అది కితి ఏంటిది? వచిస్వపి యజాదీనాం కితి ఏమన్నాం? కాబట్టి ఇక్కడ అది లేదు కాబట్టి ఇక్కడ రాదు. ఇప్పుడు మనము ఇది లకారాలలో చూసుకుంటే అది కిత్ ఉండదు కాబట్టి ఏం రాదు, సంప్రసారణం కాదు. జరగదు. కాబట్టి స్వప్ అనేది అట్లాగే ఉంటది. అది